విద్యార్థులారా మీరందరూ ఇంటి దగ్గర నుండి బాగా అలర్ట్ చేస్తున్నారా? అలర్ట్ చేయకండి. మీరు పంపించిన వీడియోస్ అన్నీ కూడా శ్రద్ధగా వినండి. అలాగే మీరు ఇచ్చిన వర్క్స్ అన్నీ కూడా శ్రద్ధగా రాయండి, చదవండి. ఓకే, ఈరోజు మనం 9వ పాఠ్యాంశాన్ని గురించి చెప్పుకుందాం. మనది భీమవరం కదా. మన భీమవరంలో ఏ టెంపుల్ ఫేమస్? మావుళ్ళమ్మ టెంపుల్ ఫేమస్. మనకి మావుళ్ళమ్మ జాతర జరుగుతుంది కదా, జాతర జరుగుతుందా? అలాగే సోమేశ్వర స్వామి ఆలయం శివరాత్రికి సోమేశ్వర స్వామి గుడి దగ్గర మనకి జాతర జరుగుతుంది. అలాగే మావుళ్ళమ్మ గుడి దగ్గర సంక్రాంతి టైంలో జాతర జరుగుతుంది. ఇలాగా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు ఉంటాయి, అక్కడ జాతరలు జరుగుతూ ఉంటాయి. మనకి ఆ విషయం తెలిసిందే, అవునా కదా? అలాగే ఇప్పుడు మనం ఒక జాతర గురించి తెలుసుకుందాం. అది ఏ జాతర? అది సమ్మక్క సారలక్క జాతర. ఏంటన్నా? సమ్మక్క సారలక్క జాతర. 9వ పాఠ్యాంశం మీకు సమ్మక్క సారలక్క జాతర. అందరూ తెలుగు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 38 ఓపెన్ చేసి శ్రద్ధగా టెక్స్ట్ బుక్ వైపు చూడండి. సమ్మక్క సారలక్క జాతర. మన దేశం వివిధ కళలకు సాంప్రదాయాలకు నిలయం. మన దేశం ఏంటి? వివిధ కళలకు నిలయం. అలాగే సాంప్రదాయాలు కూడా మన దేశంలో ఉంటాయి. నిలయం అంటే పెట్టింది పేరు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జాతరలు జరుగుతాయి. వివిధ ప్రాంతాల్లో జాతరలు మనం చూస్తూనే ఉంటాం, జరుగుతూ ఉంటాయి. జాతర అంటే ఏంటి అర్థం? దేవతల ప్రీతి కోసం జరుపుకునే ఉత్సవం. దేవతల ప్రీతి కోసం జరుపుకునే ఉత్సవాన్ని మనం జాతర అని అంటాం. అవి ఆయా ప్రాంతాల నాగరికతకు సంస్కృతికి చిహ్నాలుగా నిలిచిపోతాయి. అంటే ఏంటి? ఆయా నాగరికతకు సంస్కృతికి అంటే ఏంటి? ఆ ఊరి సాంప్రదాయాన్ని బట్టి ఆ జాతరలు జరుగుతూ ఉంటాయి. మనం చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం జాతరలు. అంటే ఏంటి? ఆ ఊరి ఆచారాలను బట్టి ఆ జాతరలు మనం జరుపుకుంటూ ఉంటాం. అలాంటి జాతరలో మన రాష్ట్రంలో మిక్కిలి ప్రసిద్ధి చెందిన గిరిజన జాతర సమ్మక్క సారలక్క జాతర. అలాంటి జాతరలలో మనకి చాలా ప్రసిద్ధమైంది, చాలా ముఖ్యమైనది సమ్మక్క సారలక్క జాతర. దీనిని తెలంగాణ ప్రాంతాల్లో ముఖ్యమైన జాతరగా పేర్కొనవచ్చు. దీనిని ఎలా పేర్కొంటారు? తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన చాలా ప్రసిద్ధి చెందిన జాతరగా అంట వాళ్ళందరూ భావిస్తారు. వరంగల్ జిల్లా ములుగు మండలంలో మేడారం అనే గ్రామం ఉంది. వరంగల్ జిల్లాలో ములుగు మండలంలో మేడారం అనే గ్రామం ఉందంట. అక్కడ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే అతి ముఖ్యమైన జాతర సమ్మక్క సారలక్క జాతర. ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా అత్యంత అంటే ఏంటి? మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఈ సమ్మక్క సారలక్కను జరుపుకుంటారంట, జాతరను జరుపుకుంటారు. శ్రద్ధ అంటే వ్యతిరేకత ఏంటన్నా? అశ్రద్ధ. శ్రద్ధ అంటే అశ్రద్ధ. ఈ భక్తి శ్రద్ధలతో ఈ జాతరను జరుపుకుంటారు. సమ్మక్క సారలక్క జాతర మేడారం ఒక కోయిగుడి. ఒక కోయి జాతి వారు ఉంటారు అక్కడ. ఒక కోయిగుడి. కోయివారి కులదేవత సమ్మక్క. కోయివారికి కులదేవత ఎవరు? సమ్మక్క. ఈ జాతర వెనుక ప్రచారంలో ఉన్న ఒక కథను తెలుసుకుందాం. ఈ జాతర వెనుక ఒక కథ ప్రచారంలో ఉందంట. అంటే ఏంటి? పూర్వకాలం నుండి ఒక కథ ఉంది. ఈ సమ్మక్క సారలక్క జాతర ఎలా వచ్చింది, ఏ విధంగా ఏర్పడిందని మన కథ ఉందంట. ఆ జాతరకు ఒక కథ ఉంది. ఆ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు అడవిలో కోయిలు తిరుగుతున్నారు. కోయ ప్రాంతం వాళ్ళు ఆ కోయిగూడెంలో తిరుగుతూ ఉన్నారట. వారికి దారిలో చందమామ లాంటి ఒక చిన్న పసిపాప కనిపించింది. ఒక చందమామ ఎంత అందంగా ఉంటుంది? చందమామ చాలా అందంగా ఉంటుంది కదా. అలాంటి ఒక అందమైన చిన్న పాప కనిపించిందంట. చిన్న వ్యతిరేకత ఏంటన్నా? పెద్ద. చిన్న అంటే ఏంటి? పెద్ద. ఒక పసిపాప కనిపించింది. అడవులోని క్రూర జంతువులు ఆ పాపని ఏమీ చేయలేదు. అడవి అనగానే మనకి ఏముంటాయి? క్రూరమైన జంతువులు. క్రూర జంతువులు అంటే అర్థం ఏంటి? భయంకర జంతువులు. క్రూర జంతువులు అంటే అర్థం ఏంటి? భయంకర జంతువులు. ఆ భయంకరమైన జంతువులు ఉంటాయి. ఆ జంతువులు మనం చూసినట్టు ఏం చేస్తాయి? వెంటనే పిక్కు తినేస్తాయి. మనం వెంట పడితే కాకపోతే పిక్కు తినేస్తూ ఉంటాయి. క్రూర జంతువులు ఉన్నాయంట. కానీ ఆ పాపను చూసి, ఆ చిన్న పాపను చూసి కానీ ఏమి చేయలేదంట. చాలా ఆశ్చర్యకరమైన విషయం కదన్నా. ఆ పాపను ఏమి చేయలేదంట. ఆ చిన్న పాప కూడా నిర్భయంగా జంతువులతో ఆడుకుంటూ సంతోషంగా ఉంది. ఆ చిన్న పసిపాప కూడా ఎలా ఉందంట? ఆ క్రూర జంతువులతో ఆడుకుంటుందంట. క్రూర జంతువులు అంటే ఎంత భయం మనకు అసలు. ఆ పాపకు భయం లేకుండా ఆ జంతువులతో చక్కగా ఆడుకుంటుందంట. క్రూర జంతువులు కూడా చిన్నారిని ఏమీ చేయకుండా తమ దారిని తాము పోవడం వారికి ఆశ్చర్యాన్ని కలిగించారు. ఆ క్రూర జంతువులు, ఆ భయంకర జంతువులు కూడా ఆ చిన్న పాపని ఏం చేయలేదంట. అక్కడ ఉన్న కోయి
చిన్న పాపను అసలు ఏం చేయలేదని వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించిందంట. దాంతో ఆ చిన్నారి బాలిక సామాన్యురాలు కాదని, దైవానుగ్రహం కలదని వారికి తోచింది. సామాన్యం వ్యతిరేకం ఏంటన్నా అసామాన్యం. సామాన్యం అంటే అసామాన్యం. ఆ కోయివారికి అందరికీ అనిపించిందంట, అమ్మ ఈ పాప సామాన్యురాలు కాదు, ఈ అమ్మాయి వారికి ఏదో దైవశక్తి ఉందని వాళ్ళందరికీ అనిపించిందంట. కోయ గుడుంలో ఉన్న ప్రజలందరికీ, కోయ వాళ్ళందరికీ కూడా అనిపించిందంట. ఆ పాపను తమతో కోయి గుడానికి తీసుకొని వచ్చారు. ఆ పాపని ఏం చేశారంట, తీసుకుని వారితో పాటు వాళ్ళ గుడానికి తీసుకొచ్చారంట. ఆమెను కొండ దేవతగా భావించి పూజింపసాగారు. ఆమెను ఏం చేశారంట, వాళ్ళు ఒక కొండ దేవతగా భావించి పూజించేవారట, పూజలు చేసేవారట. ఆమెకు సమ్మక్క అనే పేరు పెట్టి కన్న కూతురిలా పోషించారు. ఆ అమ్మాయిని ఏం చేశారంటే ఏమని పేరు పెట్టారు, సమ్మక్క. సమ్మక్క అనే పేరు పెట్టారంట చిన్న పాపకు. కన్న కూతురులాగా అంటే ఏంటి, వాళ్ళకి పుట్టిన పాపలాగా చక్కగా చూసుకునేవారంట, పోషించారు. శుక్లపక్షంలోని చంద్రునిలా ఆమె దినదిన ప్రవర్తమానం అవుతూ పెరుగుతోంది. శుక్లపక్షంలోని చంద్రుడు అంటే అర్థం ఏంటన్నా, శుక్లపక్షంలో చంద్రుడు ఎలా ఉంటాడు, రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. శుక్లపక్షం అంటే ఏంటి, చంద్రుడు రోజు రోజు పెరుగుతాడు. కృష్ణపక్షంలో చంద్రుడు తగ్గుతూ ఉంటాడు, అవునా. శుక్లపక్షంలోని మా చంద్రుడు లాగానే రోజు రోజుకి ఆ పాప పెరుగుతూ వచ్చిందంట. పెరుగుట వ్యతిరేకం ఏంటన్నా తరుగుట. పెరుగుట అంటే ఏంటి, తరుగుట. చిన్నతనం నుండి ఆమె ఎన్నో మహిమలు చూపింది. ఆ చిన్న పాపగా ఉన్నప్పటి నుంచి కూడా ఆ పాప చాలా మహిమలు చూపించిందంట. దృష్టి లేని వారికి దృష్టిని అనుగ్రహించింది. దృష్టి అంటే అర్థమేంటి, చూపు. దృష్టి అంటే అర్థమేంటి, చూపు. చూపు లేని వారికి చూపుని ప్రసాదించిందంట. కుంటి వారికి నడక వచ్చేటట్టు చేసింది. ఆ కుంటిగా నడవలేని వారికి ఏం చేసిందంట, ఆ పాప నడక వచ్చేటట్టు చేసిందంట. కొండ ప్రాంతంలో నివసించే ప్రజలకు వచ్చే ఎన్నో రకాల నయం కాని రోగాలను తన చల్లని చూపుతో నయం చేసింది. చిన్న పాప ఏం చేసిందంట, ఎన్నో రకాల రోగాలు, కొండ జాతి వాళ్ళకి అనేకమైన రోగాలు వస్తే వాళ్ళందరికీ కూడా ఈ పాప తగ్గించిందంట ఆమె మహిమలతో. అక్కడ అటవిక ప్రజలకు ఆరాధ్య దేవత అయింది. అటవిక అంటే అనాగరికులు, ఏమీ తెలియదు, ఆ కొండ జాతి వారికి ఏమీ తెలియదు. అయినా కూడా ఈ పాప వాళ్ళని కాపాడుకుంటూ వచ్చేదండి. ఏ కష్టం వచ్చినా కూడా ఈమె అన్ని కూడా వాళ్ళ సమస్యలన్నిటిని కూడా తీర్చుకుంటూ వచ్చేదంట. సమ్మక్క రాకతో ఆ పల్లె తీరే మారిపోయింది. ఈ సమ్మక్క రావడంతో ఆ కోయిగూడలోని ప్రజలు, ఆ పల్లెలోని ప్రజలందరి తీరు కూడా మారిపోయిందంట. అంటే ఏంటి, వాళ్ళందరూ చక్కగా ఆనందంగా జీవించడం మొదలుపెట్టారు. సమ్మక్క మహత్యం చుట్టుపక్కల గ్రామాల వారికి తెలిసింది. ఆ సమ్మక్క మహిమలన్నీ కూడా ఆ నోట ఈ నోట చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా తెలిసింది అంట. ఒక చిన్న పాప వచ్చింది, పెంచుకుంటున్నారు కోయి జాతి వారు, ఈ అమ్మాయి చాలా మహిమలు కలదని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఈ పాప మహిమల గురించి తెలిసిందంట. దాంతో ఆమె మహిమ నలుదిక్కులు విస్తరించింది. విస్తరించింది అంటే అర్థం ఏంటన్నా, వ్యాపించింది అంటే ఆమె మహిమలన్నీ కూడా పక్క గ్రామాలకు కూడా వ్యాపించిందంట. ప్రజలంతా ఆమెను భక్తి శ్రద్ధలతో దర్శించి సేవించేవారు. ప్రజలందరూ కూడా అక్కడ ప్రజలందరూ కూడా చిన్న పాపను ఏం చేసేవారు, దేవతగా భావించి దర్శనం చేసుకుంటూ ఉండేవారంట ఆ పాపను. పేజ్ దర్శనం చేయండి అందరూ, పేజ్ చెప్పండి అన్న, పేజ్ నెంబర్ 39. సమ్మక్కకు యుక్త వయసు వచ్చింది, అంటే పెళ్లి వయసు వచ్చింది, యుక్త వయసు వచ్చింది. సమ్మక్కకు పెళ్లి పెద్దదైంది, యుక్త వయసు వచ్చింది. పైటి రాజును సమ్మక్కకు తగిన జోడిగా భావించి వారిద్దరికి వైభవంగా వివాహం జరిపించారు. సమ్మక్కకు పైడి రాజుతో వివాహం జరిపించారంట. సరైన జోడని, ఈడు జోడు బాగుంది, ఈ అమ్మాయికి ఈ అబ్బాయి అయితే చక్కగా మంచిగా ఉంటాడని పైడి రాజునిచ్చి వివాహం అంటే పెళ్లి జరిపించారు. ఆ దంపతులకు ఒక కుమార్తె ఒక కుమారుడు కలిగారు. ఆ దంపతులు ఇద్దరికి కూడా ఎవరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టారంట. వారికి సారలమ్మ జంపన్న అనే పేర్లు పెట్టారు. ఆ పిల్లలిద్దరికి ఏం పేర్లు పెట్టారు, సారలమ్మ జంపన్న అనే పేర్లు పెట్టారు. కాకతీయులు గిరిజనులను కప్పం కట్టమని తీవ్రంగా ఒత్తిడి చేశారు. కాకతీయ రాజులు ఏం చేశారంట, గిరిజనులు అంటే ఎవరు, కొండ జాతి వారు, వాళ్ళకి ఏమీ తెలీదు, నాగరికత అనేది తెలీదు. వాళ్ళు ఏం చేశారు, కప్పం కట్టమని, కప్పం అంటే ఏంటి, పన్ను కట్టమని ఒత్తిడి చేశారంట. నిరుపేదలైన గిరిజనులు కప్పం కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు తినడానికే కష్టంగా ఉన్న టైంలో పన్ను కట్టమంటే డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ కడతారు, చాలా ఇబ్బందులు పెట్టారంట. కప్పం అంటే పన్నమ్మ, కట్టలేక వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారంట. వాళ్ళ దగ్గర డబ్బులు లేక పన్ను కట్టలేని పరిస్థితిలో ఉండి చాలా ఇబ్బందులు పడ్డారంట.
సమ్మక్క పైడిరాజు దంపతులు గిరిజనులకు స్వతంత్ర జీవన విధానాలు నూరిపోశారు. సమ్మక్క పైడిరాజులు ఏం చేశారంట, మీరు ఇలా ఉంటే కుదరదు, మీరు ఎదుర్కోవాలి, ఇలాంటి సమస్యలన్నింటినీ మీరు ఎదురు తిరగాలి, మీరు అందరూ కూడా మంచిగా నేర్చుకోవాలి, అన్ని విషయాలు నేర్చుకోవాలని వాళ్ళు స్వతంత్రంగా జీవించడం, స్వాతంత్ర జీవన విధానాలు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ జీవితాలు వాళ్ళే సర్దిద్దుకునేలాగా వాళ్ళందరికీ నూరిపోశారంటే మంచి మాటలు చెప్పారు. వారిద్దరూ ఇకపై గిరిజనులు కప్పం కట్టరని చెప్పి సిపాయిలను వెనక్కి పంపేశారు. వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారు, ఇంకా కట్టరు గిరిజనులు పన్ను కట్టరు అని వెనక్కి పంపేశారట వాళ్ళపై దాడి చేసి. దానికి ఆగ్రహించి దళాధిపతి సైన్యంతో మేడారం మీదకు దండెత్తి వచ్చాడు. దాంతో ఏం చేశాడంటే దళాధిపతి ఆ నాయకుడు సైన్యాన్ని పంపి వాళ్ళ మీద దండెత్తేలా చేశాడట, దండయాత్రకు పంపించాడట. గిరిజనులకు కాకతీయుల సైన్యానికి మధ్య సంపంగి వాగు ఒడ్డున సంకుల సమరం జరిగింది. కాకతీయులకు గిరిజనులకు చాలా భయంకర యుద్ధం. సంకుల సమరం అంటే అర్థమైందన్న భీకర యుద్ధం, చాలా భయంకరమైన యుద్ధం జరిగిందంట. ఆ కాకతీయ రాజులకు ఈ కొండజాతి వారికి చాలా యుద్ధం జరిగిందంట. సారలమ్మ పైడిరాజులు కాకతీయుల సైనికుల చేతిలో మరణించారు. ఆ యుద్ధంలో ఏం జరిగింది, కాకతీయ రాజుల సైనికుల చేతిలో సారలమ్మ పైడిరాజు కూడా పాపం మరణించారట. మరణించు వ్యతిరేక పదం ఏంటి, జన్మించు, మరణించు జన్మించు. బాగా గాయపడి జంపన్న సంపంగి వాగులో తూలిపడ్డాడు. జంపన్న ఏం చేశాడు, సంపంగి వాగులో పడిపోయాడట, గాయపడి గాయాలైనవి. అప్పటి నుండి అది జంపన్న వాగుగా పేరు పొందింది. జంపన్న వాగులో పడిపోయాడు కనుక అప్పటి నుంచి కూడా ఆ వాగుకి ఏం పేరు వచ్చింది, జంపన్న వాగుగా పేరు వచ్చిందంట. సమ్మక్క శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడింది. సమ్మక్క ఏం చేసింది, అంతటితో ఆగలేదు, ఆ శత్రు సైన్యాన్ని అంతా కూడా చీల్చి చెండాడిందంట. కాకతీయ సైన్యం ఆమె దాడికి ఎదురు నిలబడలేక పిక్క బలం చూపింది. పిక్క బలం చూపింది అంటే పరిగెత్తుకుపోయింది. ఆ కాకతీయ సైన్యం అంతా కూడా సమ్మక్క బలం చూసి వెనుతిరిగి వెళ్ళిపోయారట. తన సైన్యం పారిపోవడం చూసి సైన్యాధిపతికి దిక్కు తోచలేదు. తన సైన్యం తిరిగి వెళ్ళిపోవడంతో ఆ సైన్యాధిపతికి ఏమీ తోచలేదంట. దొంగచాటుగా సమ్మక్కను వెనుపోటు పొడిచి గాయపరిచాడు. దొంగచాటుగా ఏం చేశాడు, అప్పుడు సమ్మక్కను గాయపరిచాడు. వెన్నుపోటు పొడిచాడు అంటే ఎదురుగా రాకుండా వెనక నుంచి పోటు పొడిచాడు, గాయపరిచాడు. ఆ మరుక్షణమే సమ్మక్క అదృశ్యమైంది. ఆ పడవడంతోనే సమ్మక్క అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. సమ్మక్కను వెన్నుపోటు పొడిచాడు వెనక నుంచి, సమ్మక్క గాయపడింది. ఆ మరుక్షణమే సమ్మక్క ఏమైంది, అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. అదృశ్యం అవడం అంటే మాయమైపోయింది, మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ ఆ కొండజాతి వారు ఎవరికి కూడా సమ్మక్క కనిపించలేదు. దాంతో విజయోత్సాహంతో కాకతీయ సైన్యం వెనుతిరిగింది. అంటే ఏంటి, కాకతీయ సైన్యం నెగ్గింది కదా, సమ్మక్కను చంపేశారని విజయోత్సాహంతో ఆనందంతో వెనుతిరిగి వెళ్ళిపోయాయి కాకతీయ సైన్యం అంతా కూడా. గిరిజనులు తమను ఆదరించిన తల్లి కనిపించకపోవడంతో అల్లాడిపోయాయి. గిరిజనులు ఏం చేశారంట, తమ ఆదరించింది, చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో మహిమలు చూపించింది, ఎంతో మందిని నయం చేసింది, కళ్ళు లేని వారు కళ్ళు ఇచ్చింది, కాళ్ళు లేని వారు కాళ్ళు ఇచ్చింది, అందరినీ కాపాడింది. అలాంటి తల్లి లేకపోయింది అనేసరికి గిరిజనులు ఏమయ్యారు, అల్లాడిపోయారంట, అల్లాడిపోయారు.